కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే బీసీ కులగణన చేపట్టి అసెంబ్లీ ఆమోదం తెలపడం ద్వారా బీసీలకు ఎంతో మేలు జరుగుతుందని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కో కన్వీనర్ నాయని నరసింహారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించబడిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన బీసీ సబ్ ప్లాన్, ఎస్సీ సబ్ ప్లాన్ అమలు తీరుపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. 6 గ్యారంటీలు అమలులో భాగంగా చేపట్టిన ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 15 మాసాలు కావస్తున్న సందర్భంగా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో బీసీ కులగణన దాన్ని 42% అసెంబ్లీ ఆమోదం తెలపడం వలన ప్రత్యేకంగా బీసీ వర్గాలకు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఇది చరిత్రాత్మక నిర్ణయము. రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయ సాధన మీదనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరియు అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బీసీ వెల్ఫేర్ మన పొన్నం ప్రభాకర్ గారు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారి యొక్క నాయకత్వంలో ఈనాడు బీసీ అయితేనేమి, ఎస్సీ సబ్ ప్లాన్ అయితేనేమి ఇవన్నీ నాయకత్వంలో జరుగుతూ ఉన్నది. ప్రజలు చాలా హర్షం వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ప్రయాణము ఉచితంగా, మరి అదేవిధంగా గ్యాసు 500కి ఇవ్వడము, మరి అదేవిధంగా రుణమాఫీ చేయడం కూడా జరిగింది. అవకతవకల వల్ల అవి కూడా కంపల్సరీ అవుతాయి. మరి అదేవిధంగా రైతు భరోసా పథకం కూడా చేయడం జరిగింది. రాష్ట్రంలో అనేకమైన సంక్షేమాలు చేస్తూ ఉంటే ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అవాకులు చెవాకులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు 10 సంవత్సరాలలో రుణమాఫీ చేయని ఘనత మేము దాదాపు 12 నెలల్లోపే పూర్తి చేసి శభాష్ అనిపించుకున్న తరుణంలో ఏదో రైతులకు ఉరగబెడతామని ఏదో వాళ్ళు పచ్చకండువా వేసుకొని ఆ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి ఆ బీఆర్ఎస్ పార్టీ యొక్క కండువాలు మార్చి కిసాను అనే కాంగ్రెస్ నినాదాన్ని ఆ పచ్చ కండువాలు వేసుకొని రైతులపై బొసలు కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు. ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఉన్నప్పుడు ఈ వరి పంటనే దండుగా అన్న వాళ్ళు ఇవాళ రైతులపై బొసలి కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు. ఈనాడు ఇది జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల మీద వారి చేస్తూ ఉంటే ఏదో చిన్న రంధ్రం పడ్డది, అది పెద్దది పడ్డదని ఈ విధంగా ఈ ప్రజలను మభ్యపెట్టి అధికారంలో వచ్చి దొడ్డిదారుల అధికారంలోకి వచ్చి ఈనాడు వారి ప్రభం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవి ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఈనాడు రాష్ట్రంలో రాష్ట్ర సంక్షేమం కోసం ఇవాళ రాజు వికాస్ అనే దాని మీద యువకులకు ఏదైతే ఇది చేస్తుందో 4 లక్షల వరకు రుణం ఇచ్చి అందులో సబ్సిడీ ఇవ్వడము నిజంగా హర్షించదగ్గ విషయము. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ విధంగా అనేకమైన సంక్షేమాలు 1 కాదు 2 కాదు. ఈనాడు వారి యొక్క అవినీతికి నిదర్శనంగా ఆనాడు 1000 కోట్ల